వెనుకకు తిరిగితే ఘోరమైన నష్టమే. మీకు దేవుడు ముందుకు వెళ్ళమని పిలుస్తున్నట్లు ఎన్నిసార్లు అనిపించింది? కానీ మీ గతం మిమ్మల్ని వెనక్కి లాగుతోందా? పాత అలవాట్లు, పాత స్నేహితులు, పాత అనుభవాలు అనేకసార్లు మనల్ని అడ్డుకునేది ఎదుట ఉన్న శత్రువు కాదు, వెనుక ఉన్న జ్ఞాపకాలే. లోతు భార్యకు దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వెనక్కి తిరుగు చూడకు. కానీ ఆమె చూసింది. ఒక వెనుక చూపు ఆమెకు అన్నీ కోల్పోయిన రోజైంది. ఆమె గతమే ఆమెకు శిక్షగా మారింది. ఆమె శరీరం ఉప్పుగా మారిపోయింది. ఆమె ప్రయాణం అక్కడితో ముగిసింది. ఎందుకంటే ఆమె మనస్సు ఇంకా సొదమలోనే ఉంది. ఇది ఒకప్పుడు బైబిల్లో జరిగిన సంఘటనే కాదు, అది ఇప్పటికీ జరుగుతుంది. ఒక యువతి, ఆమె ఒక హానికరమైన సంబంధం నుండి బయటపడాలనుకుంటుంది. అందరూ ఆమెకు అతడు మంచివాడు కాదు అని చెప్పారు. ఆమె కూడా గ్రహించింది. కానీ లోక ప్రేమ అంటేనే గుడ్డిది. అది అన్నిటినీ మస్కబారేలా చేస్తుంది. చాలాసార్లు ప్రయత్నించింది, జ్ఞాపకాల చెర నుండి బయటపడలేకపోయింది. కన్నీళ్లతో జ్ఞాపకాలను చెరపాలనుకుంది. ఎవరో చెప్పారు దేవుని సహాయం అడగమని. మనస్సు దృఢపరుచుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకు బలాన్నిచ్చాడు, బయటపడే శక్తినిచ్చాడు. తన బ్యాగు సర్దుకుంది, ఫోన్ నెంబర్ డిలీట్ చేసింది, ఒక కొత్త ఆలోచనతో అడుగు ముందుకేసింది. కానీ ఒక రాత్రి ఒంటరితనం చుట్టేసింది. పాత జ్ఞాపకాలు మళ్లీ తలుపు తట్టాయి. ఆమె నిశ్శబ్దంగా తన ఫోన్ వైపు చూసింది. ఆమెకు మళ్లీ తన గతం గుర్తుకొస్తుంది. ఆ నవ్వులు, ఆ మధురమైన సందేశాలు, అతను తన కోసం పడిన ఆరాటం. బహుశా ఇప్పుడు అతడు మారిపోయి ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి అతన్ని కలిసే ప్రయత్నం చేయనా? ఒక చిన్న మెసేజ్ మాత్రమే కదా అనుకుంది. కానీ ఆ ఒక్క మెసేజ్ మళ్ళీ ఆమె పతనానికి దారితీస్తుంది. ఆ ఒక్క కాల్ తిరిగి తన స్వేచ్ఛను బంధించే బంధనంలోనికి లాగుతుంది. ఎందుకంటే ఒక వెనక్కి వేసే అడుగే అన్నీ కోల్పోవడానికి కారణం కావచ్చు. లోతు భార్య చేతులతో పాపం చేయలేదు. ఆమె దేవుని దూషించలేదు. ఆమె తిరుగుబాటు చేయలేదు. ఆమె చేసినదల్లా ఒక్కసారి వెనక్కి తిరిగింది. దేవుడు దానిని అవిధేయతగా ఎంచాడు. ఎందుకంటే దేవుడు మనల్ని దేని నుండైనా విడుదల చేసినప్పుడు మనం తిరిగి దానిని అభిమానంగా చూడకూడదు. ఆ యువతి గుర్తుకు తెచ్చుకుంది. దేవుడు తనను ఎలా రక్షించాడో, ఎలా బలమందించాడో, ఎలా తన హృదయానికి శాంతినిచ్చాడో. ఆమె ఫోనుని పక్కన పెట్టింది. ఒక లోతైన శ్వాస తీసుకుంది. గతం తాలూకు జ్ఞాపకాలను వదిలేసి ముందుకు నడిచింది. ఆ ఒక్క నిర్ణయం ఆమె భవిష్యత్తును రక్షించింది. దేవుని వద్ద అన్నీ నూతనమైనవిగా మార్చబడతాయి. నూతన స్వేచ్ఛ, నూతన లక్ష్యం, ఒక నూతన ఆరంభం ఆమె కోసం ఎదురుచూస్తుంది. ఆమె తిరిగి చూసినట్లయితే అది అంతా కోల్పోయేదే. యేసయ్య చెప్పాడు లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనంలో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది వారి గతం నుండి బయటపడుతున్నట్టే కనిపిస్తున్నారు. కానీ ఇంకా వారి జ్ఞాపకాలలోనే జీవిస్తున్నారు. మరలా వెనక్కి తిరిగి చూస్తున్నారు. ప్రియ విశ్వాసి, వెనక్కి తిరిగి చూడకు. దేవుడు నిన్ను విమోచించిన అంధకారంలోకి మళ్ళీ వెళ్ళకు. దాన్ని విడిచిపెట్టే. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీ కోసం వేచి చూస్తున్నాడు. నిన్ను నూతన జీవంలోకి మరియు నూతన మార్గంలోనికి నడిపించుటకు. ఎందుకంటే వెనక్కి వేసే ప్రతి అడుగు ఒక ఘోరమైన నష్టానికి దారితీయవచ్చు. ఈ కథ మిమ్మల్ని ఆలోచింపజేసేదిగా ఉంటే కామెంట్లో ఆలోచింపజేసింది అని రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.